శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 64వ సర్గము. వానరుడైనటువంటి దధిముఖుడు సుగ్రీవుని అనుజ్ఞను పొంది సంతోషపడిన వాడై రామలక్ష్మణులకును సుగ్రీవునికి నమస్కరించాడు. రాజైన సుగ్రీవునకును మహాబలశాలుడైనటువంటి రామలక్ష్మణులకు ప్రణమిల్లన పిదప దధిముఖుడు సూర్యులైనటువంటి వానరులతో కూడిన వాడై ఆకాశంలోనికి ఎగిరాడు. ఆ దధిముఖుడు సుగ్రీవాదుల కడకు వచ్చినట్లుగానే తిరిగి వేగంగా పయనించాడు. ఆకాశము నుండి భూతలానికి దిగి మధువనంలో ప్రవేశించాడు. అతడు ఆ వనంలో ప్రవేశించినప్పుడు వానరులకు మత్తు తొలగి ఉన్నది. అప్పుడు అతడు ఆ వానరులను అందరినీ చూశాడు. వీరుడైనటువంటి దధిముఖుడు ఆ వానరుల సమీపానికి చేరి సంతోషంతో చేతులు జోడించి అంగదునితో మృదు మధుర వచనాలని ఇట్లు పలికాడు. ఓ సౌమ్యుడా, వీరు మిమ్మల్ని వారించినందులకు కోప్పడవలదు. ఈ వనపాలకులు అజ్ఞానం వలన కోపంతో మీ అందరినీ అడ్డుకున్నారు. ఓ బలశాలి, నీవు యువరాజు, ఈ మధువనానికి అధిపతివి. మీరందరూ దూరము నుండి అలసి సొలసి వచ్చారు. ఈ ఫలాలు మధువులు అన్నీ మీవే. ఇష్టం వచ్చినట్లుగా భుజింపుడు. మూర్ఖత్వం వలన ఇంతకు ముందు తప్పు చేశాము. యువరాజు అయిన నీవు మా దోషాలని మన్నింపుము. ఓ వానరోత్తమ, ఇది వరలో మీ తండ్రి వలె ఇప్పుడు నీవు సుగ్రీవుడు ఈ వానరగణాలకు ప్రభువులు, మరి ఇతరులు కారు కదా. ఓ పుణ్యపురుష, మీ పినతండ్రి అయిన సుగ్రీవుని కడకు వెళ్ళి నీవును ఈ వానరోత్తములందరూ ఇచ్చటికి వచ్చినట్లు ఆయనకు తెలిపాను. ఈ వానర ప్రముఖులతో కూడి నీవు ఇచ్చటికి వచ్చిన విషయాన్ని విని ఆయన ఎంతో సంతోషించాడు. మధువనం ధ్వంసమైన వార్తను వినియు వానర ప్రభువు మీ పినతండ్రియు అయినటువంటి సుగ్రీవుడు కోపగింపలేదు. మీది మిక్కిలి సంతోషపడ్డాడు. ఆ ప్రభువు వారిని అందరినీ వెంటనే ఇక్కడికి పంపుము అని నన్ను ఆదేశించాడు. దధిముఖుడు పలికినటువంటి మృదు వచనాలను విన్న మాట్లాడటంలో నేర్పరి వానర ప్రముఖుడైనటువంటి అంగదుడు తన సహచర వానరత్వం మృదుమధురంగా ఇట్లా పలికాడు. ఓ వానర యోధులారా, ఈ వృత్తాంతమును శ్రీరాముడు కూడా విని ఉండునని భావింతును. ఏలనన దధిముఖుడు సంతోషంతో ఈ సందేశాన్ని తెలుపుటను బట్టి నేను అట్లా అనుకుంటున్నాను. ఓ వీరులారా, కార్యసిద్ధి అయిన పిమ్మట మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. వానరులందరూ ఇచ్చానుసారముగా మధువులను సేవించి బడలికలను తీర్చుకుంటున్నారు. ఇక మనకి ఇక్కడ పనే ఉన్నది. మన ప్రయాణంలో ఇక సుగ్రీవుని వద్దకు వెళ్ళుటయే మిగిలి ఉన్నది. మన ప్రభు అయిన సుగ్రీవుడున్న ప్రదేశానికి శీఘ్రంగా వెళ్ళుటయే మన కర్తవ్యం అన్నాడు. ఓ వానరయోధులారా, నేను మీ అధీనంలో ఉన్నవాడిని. మీరందరూ కలిసి కర్తవ్యాన్ని నిర్ణయించండి. మీరు చెప్పిన ప్రకారం దాన్ని నేను ఆచరిస్తాను. నేను యువరాజునే అయినప్పటికీ మిమ్మల్ని ఆజ్ఞాపించవలను కలవాడను కాను. మీరు కార్యమును సఫలమలుచుకుని వచ్చిన వారు. మిమ్మల్ని నేను శాసింప తగదు. అంగదుడు వచించినటువంటి ఈ మంచి మాటలు విన్న వానరులందరూ సంతుష్టులై ఈ విధంగా అన్నారు. వానరోత్తముడైన ఓ యువరాజా, సామాన్యముగా ప్రభు అయిన వాడెవ్వరూ ఐశ్వర్య మదమత్తుడై నేనే సర్వాధికారిని అని తలస్తులే కానీ ఈ విధముగా నమ్రతతో పలికేవాడెవరు? ఇట్లు నడువుట నీకే తగును. ఇతరులకు ఇది అసాధ్యం. భవిష్యత్తులో నీకు కలగనున్న మహాశుభములకు ఇది సూచకము. మీ వెంటనున్న మేమందరం కూడా శుభలక్షణ సంపన్నుడు వానర యోధులకు సంతత ప్రభు అయినటువంటి సుగ్రీవుని కడకు చేరుటకు వేచి ఉన్నాము. ఓ వానర శ్రేష్ఠ, నీ అనుజ్ఞ లేనిదే వానరులు ఎవరునో ఒక్క అడుగు కూడా ముందుకు వేయజాలరు. సత్యాన్నే పలుకుతున్నాము. ఆ వానరులందరూ ఇట్లు పలుకుతూ ఉంటే అంగదుడు సరే వెళదాం అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. వెంటనే ఆ మహాబలశాలందరూ ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరారు. ఆ వానర యోధులందరూ ఎగురుచున్నటువంటి అంగదుని అనుసరిస్తూ యంత్రములచే పైకి చిమ్మబడిన పర్వతాల్లాగా ఆకాశమున ఏమాత్రం ఎడమ లేకుండా వ్యాపించి ఉన్నారు. అనగా ఆకాశం అందంతటా వారే కనపడుతూ ఉన్నారు. యువరాజైన అంగదుడు, కపివరుడైన హనుమంతుడు ముందుకు సాగిపోతూ ఉంటే మిక్కిలి వేగము గల ఆ వానరులు వారిని అనుసరిస్తూ రివ్వున ఆకాశంలోకి ఎగిరారు. వాయువుచే నెట్టబడుచున్న మేఘాల్లాగా మహానాదాలు చేస్తూ పురోగమిస్తూ ఉన్నారు. అంగదాదులు తమను సమీపిస్తూ ఉండడం చూసి వానరేంద్రుడైనటువంటి సుగ్రీవుడు సీతా విరహ కారణముగా మిక్కిలి దుఃఖమగ్నుడై ఉన్నటువంటి శ్రీరామునితో విధంగా అన్నాడు. ఓ రామా, సీతాదేవి కనపడింది, ఇందులో సందేహం లేదు. హొరడిల్లుము, నీకు భద్రముగును చూడుము. ఇదిగో అంగదాదులు రానే వచ్చేశారు.
ఓ శుభదర్శన, అట్లు కానిచో గడువు మీరిన పిమ్మట వారు ఈచటికి వచ్చుట అసంభవం. అంగదుని అమితోత్సాహాన్ని బట్టి నే విధంగా తలుస్తున్నాను. కార్యము సఫలము గానిచు మహాబాహువు, వానర ప్రముఖుడు, యువరాజు అయినటువంటి అంగదుడు నా కడకు వచ్చి ఉండేవాడే కాదు. ఒకవేళ వానరులు కార్యాన్ని సాధింపకయే వచ్చి మధువనాన్ని భగ్నమనర్చించు అంగదుడు దీనవదుండై భ్రాంతిచే మనస్సు కలత చెందినవాడి ఉండేవాడు. ఈ మధువనం మా తాత ముత్తాత పూర్వులచే చక్కగా రక్షించబడుతూ వస్తున్నది. అట్టి మధువనాన్ని దుఃఖితుడైనటువంటి అంగదుడు ధ్వంసం కానీయుడు. కౌసల్యామాతకు ఆనందం కూర్చేటటువంటి ఓ రామ, నియమనిష్టలు కలిగినటువంటి వాడ, ఊరడిల్లు. సీతాదేవి కనపడినది, సందేహం లేదు. ఆమెను హనుమంతుడే దర్శించి ఉండును. ఓ ప్రజ్ఞాశాలి, ఈ కార్యమును సఫలమనర్చింది మరెవరో కాదు, హనుమంతుడే అయ్యుండును. ఏలనన సూర్యుని యందు తేజస్సు వల్ల సహజముగానే హనుమంతుని యందు కార్యదక్షత, ప్రజ్ఞ, ప్రయత్నశీలము, పరాక్రమం కొలలుగా ఉన్నాయి. మహావీరుడైనటువంటి జాంబవంతుడు, మిక్కిలి బలశాలి అయిన అంగదుడు నాయకత్వం వహిస్తున్నప్పుడు, వాయుశూన్యుడైన హనుమంతుడు పర్యవేక్షిస్తూ ఉన్నప్పుడు ఏ కార్యమైనా సఫలమయ్యే తీరుతుంది. కావున అమిత పరాక్రమశాలి ఓ రామ, ఇప్పుడు చింతను దరిచేరనీయకము. వానరులు దర్పాతిశయంతో రానే వచ్చేశారు. కార్య సాఫల్యం కానిచో వారు ఈ విధంగా ప్రవర్తించరు. మధువనమునందు వారు యథేచ్ఛగా ఫలభక్షణం, మధుసేవనం చేయుటను బట్టి, వనమును భంగపరచును బట్టి నేను ఇట్లు ఊహిస్తున్నాను. ఊహించుటయే కాదు, ఇది నా పరమ విశ్వాసం అన్నాడు. పిమ్మట హనుమంతుడు సాధించిన కార్య సాఫల్యమును గర్జించుచున్నటువంటి వానరులు కిష్కింధను సమీపిస్తూ తమ కార్యసిద్ధిని గూర్చి ప్రకటించుచున్నారా అన్నట్లు ఆకాశంలో కిలకిలా రావాలుగా చేస్తూ వస్తున్నారు. అనంతరం వానర ప్రభువైన సుగ్రీవుడు కపీశ్వర్ల నినాదాలను విని వాలాన్ని నిటారుగా పైకెత్తి తన పరమానందాన్ని ప్రకటించాడు. ఆ కపులను వానరోత్తములైనటువంటి అంగదుని, హనుమంతుని ముందుంచుకొని శ్రీరాముని దర్శించు కాంక్షతో వచ్చి వాలారు. మహావీరులైనటువంటి ఆ అంగదాది ప్రముఖులు మిక్కిలి ఆనందంతో పొంగిపోతూ కపిరాజు అయినటువంటి సుగ్రీవుడు, పురుషోత్తముడైనటువంటి శ్రీరాముడు ఉన్న ప్రదేశానికి వచ్చి దిగారు. మహాబాహువైన హనుమంతుడు సాష్టాంగ నమస్కారం చేసి సీతా మహాసాధ్విక్షేమముగా ఉన్నది అని శ్రీరామునికి నివేదించాడు. కనుగొంటిని సీతమ్మను అను అమృతతుల్యమైన వచనాన్ని హనుమంతుని నోట విని రామలక్ష్మణులు మహానంద భరితులయ్యారు. హనుమంతుడే కార్యమును సాధింపగలడు అను విశ్వాసము గల లక్ష్మణుడు సంతుష్టుడై గౌరవాదరములను కూర్చు తన చూపులతో ఆ సుగ్రీవుని సంతోషపెట్టాడు. శత్రువీర సంహారకుడైనటువంటి శ్రీరాముడు సంతోషంలో ఓలలాడుతూ అత్యంత గౌరవభావముతో హనుమంతుని వీక్షించెను. స్వస్తి.